శ్రీ గురుభ్యో నమః. ఆగస్టు 29, 2026 శనివారం. శ్రీ పరాభవనామ సంవత్సరం శ్రావణమాసం దక్షిణాయనం. వర్ష ఋతువు కృష్ణపక్షం మఖకార్తె. తిథి పాఠ్యమి. ఉదయం 9:55 వరకు. నక్షత్రం పూర్వపాద్ర. రాత్రి 3:41 వరకు. వర్జం ఉదయం 9:43 నుండి ఉదయం 11:21 వరకు. దుర్ముహూర్తం తెల్లవారి 5:53 నుండి ఉదయం 7:31 వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల నుండి ఉదయం 10:30 వరకు. శుభ సమయం లేదు. ఈరోజు పరిహారం: నలుగురికి అన్నదానం చేయండి. అన్నపూర్ణదేవి స్తోత్రాన్ని చదవండి. ద్వాదశ రాశులు. మేషరాశి. ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. వ్యవహారాలలో అవాంతరాలు ఎదురై చికాకు పెడతాయి. వృషభరాశి. కుటుంబ విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తిలో లాభాలు పొందుతారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మిథున రాశి. భూస్థలాలకు సంబంధించి కోర్టు కేసులు పరిష్కార దశకు చేరుకుంటాయి. కార్యక్రమాలలో జాప్యం జరిగినా చివరికి పూర్తి చేస్తారు. కర్కాటక రాశి. ఆర్థిక పరమైన వాయిదాలు సక్రమంగా చెల్లించడానికి కష్టపడవలసి వస్తుంది. కీలక సమాచారం అందుకుంటారు. సింహరాశి. నూతన పరిచయాలు పెరుగుతాయి. ఉద్యోగులకు ఆకస్మిక బదిలీలు ఉంటాయి. ఒక ఆహ్వానం ఆశ్చర్యం కలిగిస్తుంది. కన్యారాశి. శాస్త్ర సాంకేతిక విషయాలపై ఆసక్తి చూపుతారు. పుకార్లకు ప్రాముఖ్యతనివ్వకండి. స్పెక్యులేషన్ లాభించదు. తులారాశి. అనుకోని సమస్యలు ఎదురైనా చాకచక్యంగా ఎదుర్కొంటారు. బంధువులను కలుస్తారు. వృశ్చిక రాశి. మీ మాట తీరు కొంత కటువుగా ఎదుటివారిని నొప్పించే విధంగా ఉంటుంది. జాగ్రత్త వహించండి. ధనస్సు రాశి. తలనొప్పి, పార్శ్వపు నొప్పి ఇబ్బంది పెట్టవచ్చు. వాహనాల విషయంలో కాస్త మెలకువ అవసరం. ఆరోగ్యం జాగ్రత్త. మకర రాశి. వైరివర్గం వలన ప్రయోజనాలు చేజారిపోవచ్చు. పరిశ్రమలు అభివృద్ధి చెందుతాయి. వాహనాలు సౌలభ్యం. కుంభరాశి. నమ్మకం, ఆత్మీయతల కన్నా ధనమే గొప్పదని నిరూపించే విధంగా సంఘటనలు జరుగుతాయి. విందు వినోదాలలో పాల్గొంటారు. మీనరాశి. దాన ధర్మాల వంటి పుణ్య కార్యాచరణ పట్ల మక్కువ చూపుతారు. ఇంటర్వ్యూలలో పాల్గొంటారు. నమస్కారం.